కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త నిబంధనలు. ఇప్పుడు ఏపీ సర్కార్ ఇదే దిశలో అడుగులేస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుని సామాన్యునికి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా సంస్కరణలు తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది చంద్రబాబు సర్కార్. ఇకపై ప్రభుత్వ ఫైల్ సర్క్యులేషన్ కూడా సీఎం డాష్ బోర్డులో చూసుకునే అవకాశం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది సర్కార్. ఈ క్రమంలో ఉద్యోగ సంఘ నేతలతోనూ చర్చించనుంది ప్రభుత్వం. ఏదైనా పని కోసం ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళితే బల్ల కింద చేయి పెడితే కాని పని కాదు. విపరీతమైన జాప్యం ఉంటుందనేది ప్రజలకుండే సహజమైన భావన. ఈ అభిప్రాయాన్ని వీలైనంత దూరం చేసే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్. ఈ క్రమంలో 1965లో రూపొందించిన సచివాలయ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు కసరత్తు మొదలైంది. దీంట్లో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్, శ్రీకాంత్తో భేటీ అయ్యారు. చేపట్టాల్సిన మార్పులపై తగు సూచనలు చేశారు. ముఖ్యంగా వీరు ఫైల్ సర్క్యులేషన్ ను వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైల్ ప్రతి ఉద్యోగి దగ్గరకు వెళ్లే అవసరం లేని విధంగా నిబంధనలకు మార్పులు చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా మంత్రి యనమల కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ఓ ఫైల్ ఓ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి అధికారి వద్దకు వెళ్లడం వల్ల రెడ్డిటేబిజం పెరగడంతో పాటు సీక్రెసీ లేకపోవడం, అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ క్రమంలో సక్రమమైన పని విభజన చేసుకోవడంతో దీన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఈ క్రమంలో దీనికి అనుగుణంగా నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై ప్రధానంగా మంత్రి యనమల కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రకరకాల టెక్నాలజీలను వినియోగించి ఓ పక్క చంద్రబాబు పరుగులు పెడుతున్నారు. జిల్లాకు కమాండ్ అంటూ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి వ్యవహారాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సచివాలయాన్ని కూడా ఇకపై పూర్తిస్థాయి హైటెక్ సచివాలయంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన ఈ ఆఫీస్, ఈ ఫైలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడమే కాకుండా నిబంధనలను సరిచేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ ఫైలింగ్ విధానం వల్ల ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో లేదని అధికార వర్గాల సమాచారం. ఇదే తరహాలో మిగతా శాఖల పనితీరును టెక్నాలజీ బాట పట్టించాలన్నది సర్కార్ ఆలోచన. ముఖ్యంగా ఫైళ్ల సర్క్యులేషన్ ఏ విధంగా ఉంది, ఏ ఫైల్ ఎక్కడ పెండింగ్ లో ఉందనే అంశాన్ని కూడా సీఎం డాష్ బోర్డ్ లో చూసుకునేలా టెక్నాలజీని వినియోగించుకోవాలని స్కెచ్ వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు వారితో కూడా సంప్రదింపులు జరపనుంది. టెక్నాలజీ వినియోగంలో వారి భాగస్వామ్యం లేకుండా కొత్త వ్యవస్థను అమలు చేయడం కష్టసాధ్యం కాబట్టి వారితో కూడా చర్చలు జరపనుంది ప్రభుత్వం. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.